టైం అప్పుడు ఏఐతో ప్రభాస్ గారు రాముడు ఎలా ఉంటారు, ఏఐ ఫొటోస్ అని చాలా ఫొటోస్ చూసాం. ఆ ఫొటోస్ చాలా బాగున్నాయి. ఫొటోస్కి ఎంత బాగున్నప్పుడు అదే ఏఐ తోటి మూవీ తీస్తా ఏమంటే ప్రశాంత్ వర్మ థాట్ మెచ్చుకోవచ్చు. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్కి చాలా బాగుంటుంది. దానికి తోడు రవితేజ గారు వాయిస్, ఆయన మాడ్యులేషన్, ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆయన ఎక్కారం స్లాంగ్ కానీ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. అండ్ సెకండ్ హాఫ్ ఒక విలన్ ఎంట్రీలు కానీ, వెన్నెల కిషోర్ పెర్ఫార్మెన్స్ కానీ, గెటప్స్ పెర్ఫార్మెన్స్, వరలక్ష్మి శరత్ పెర్ఫార్మెన్స్ కానీ హైలైట్ అయ్యింది. అండ్ క్లైమాక్స్ చెప్తున్నా కదా, సినిమా అంత ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. క్లైమాక్స్ నిజంగా సరే ఒక హనుమాన్ చాలీసా మనకు చెవులకు వినిపిస్తున్నప్పుడు లిటరల్లీ మనకి నోట్లో వచ్చేస్తుంది అనమాట. నేను కూడా పాడేస్తాం, అంత బాగా డిజైన్ చేసుకున్నారు. జనాలు ఇన్వాల్వ్ అయిపోతారు. ఇప్పుడు చాలా సినిమాటిక్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ మనకి పదాలే ఉన్నాయి, అర్థం కాకపోయినా, కొన్ని పదాలు అర్థం కాకపోయినా అవి కాకపోతే ఆ వాయిస్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ ప్రొనౌన్సియేషన్ కానీ చాలా ఇస్తుంది. లేదన్నా, అది ఏ గెస్ట్ వాళ్ళు ఎవ్వరు ఏం లేవు. లాస్ట్లో ఏదైతే ట్రైలర్లో ఏదైతే ఉన్నాయో కళ్ళు చూపిస్తారన్న కదా, ఆ లిటరల్లీ ఏ పెద్ద స్టార్ హీరోని తీసుకోలేదు. కానీ నిజంగా చెప్తున్నా, ఆ విజువల్ అయితే మాత్రం వండర్ఫుల్ అన్న. చాలా బాగా చూపించారు. ఇక్కడ చెప్తాగా ఆ విజువల్ హైలైట్. ఏ స్టార్ హీరోని తీసుకున్నా విజువల్ మిస్ అయ్యే వాళ్ళం. అంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి కదా, దాంతో పోల్చుకుంటే అంటే దాంతో కంటెంట్ ఇదైతే పక్క హిట్ అయ్యే సినిమా అన్న. అంటే చెప్తున్నా, పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. బట్ కలెక్షన్స్ ప్రకారంగా చూసుకుంటే వచ్చే నెక్స్ట్ 3 days కలెక్షన్స్ కరెక్ట్గా ఉండవు. ఇదే హనుమాన్ రోల్ గా నితిన్ గారు చేసి దానికి దీనికి పోలిస్తే ఎలా అనిపిస్తుంది భయ్యా? అదే అప్పట్లో ఆయన కొత్తదనంలో ఆయన చాలా ప్రూవ్ చేసుకున్నారు. ఈయన కొత్తదనం ఈయన ప్రూవ్ చేసుకున్నారు. అంతే అంటవా? మొత్తానికి ఇట్ అంటవా బ్రో? థ్యాంక్ యూ బ్రో.